ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం మండలంలోని మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం మండలంలోని మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనున్నారు చంద్రబాబు నాయుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు జిల్లా మంత్రాలయంలో మండలానికి సంబంధించినటువంటి మాధవరంకు రానున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రాలయంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామిని కూడా దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి కర్నూలు జిల్లా జొన్నగిరిలో జరిగినటువంటి కార్యక్రమం అనంతరం ఈ రోజు 9 గంటలకు కర్నూలు ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం అనంతరము ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నము 2 గంటలకు మంత్రాలయం మండలంలో ఉన్నటువంటి మాధవరం ఐటీసీ గ్రౌండ్ కు చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2 గంటలకు చేరుకున్నటువంటి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం మండలంలో జరిగేటటువంటి ఏదైతే మాధవరం ఐటీసీ గ్రౌండ్ నుంచి బై రోడ్డు ద్వారా అక్కడే ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక ఏదైతే ఉందో తన నియోజకవర్గకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి సమావేశానికి హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ దాదాపు 3 గంటల నుంచి 4:30 వరకు అక్కడే ఏదైతే కార్యకర్తలకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సభలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరికీ అంటే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాబోయే ఎలక్షన్లకు సంబంధించి అంటే మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, అలాగే నియోజకవర్గంలో జరిగేటువంటి వాటిపైన కార్యకర్తలతో నాయకులతో చర్చించేటువంటి పరిస్థితి. దాదాపు గంట సేపు అంటే 3 నుంచి 4:15 వరకు అక్కడే ముఖ్యమంత్రి గడిపేటటువంటి పరిస్థితి ఉంది. అనంతరము అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనికి అందరికీ సంబంధించి అయితే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి స్థానిక నాయకులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, భద్రతకు సంబంధించిన కావచ్చు, అలాగే సభా వేదికకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎమ్మెల్యే ఎవరైతే రాఘవేంద్రారెడ్డి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతలోను అలాగే కార్యకర్తలకు సంబంధించినటువంటి సభకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.